హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మేము ఇక్కడ డెక్కన్ పార్క్ అని చెప్పి మా ఇంటి దగ్గర ఉందండి, అక్కడ వెళ్ళాము. అక్కడ టికెట్లు తీసుకుంటున్నాము. టికెట్ 10 రూపీస్ ఒక మనిషికి. మేము 4 మెంబర్స్. చూడండి, ఇక్కడనే 7 టూమ్స్ దగ్గర ఉంటుంది. అది ఇది పక్క పక్కనే ఉంటుంది. లోపలికి అయితే టికెట్లు తీసుకొని ఎంటర్ అవుతున్నాము. ఇదైతే ఎంట్రన్స్. చూడండి, టికెట్స్ అయితే ఇక్కడ ఇస్తారు. లోపలికి వస్తున్నాము. చూడండి, మా బాబు, నేను, మా ఆయన, మా పాప వీడియో షూట్ చేస్తుంది. ఎంట్రన్స్ చాలా బాగుంది కదా, చాలా బాగుంటుంది. మేము కూడా ముందు 2 years ముందు వెళ్ళాము. అప్పుడైతే ఇట్లా లేకుండా ఉండే, ఇప్పుడు మొత్తం మారిపోయింది. లోపలికి వెళ్ళంగానే మాకు అలాగే అనిపించింది. ఇది లోపలికి వెళ్ళేది. గ్రీనరీ అయితే చాలా బాగుంది. చూడండి, ముందే మొత్తం అంతా గ్రీనరీ. వాకింగ్కి కూడా చాలా మంది వస్తారంట. ఇందులో పెద్దగా ఉంది కదా, వాకింగ్ కూడా చేస్తారంట. నేను ముందు వెళ్తున్నా నడుచుకుంటా. కూర్చొని ఉన్నారు అక్కడ, అందులో వర్క్ చేసేటోళ్ళు అంట వాళ్ళు. మందార పూల చెట్టు ఫ్లవర్ కూడా అయ్యింది. చాలా బాగా చేసినట్టు లోపల, చాలా బాగా అనిపిస్తుంది. మా పాప చూడండి, చెట్టు ఎక్కి నిల్చుంది. మా బాబు ఎక్కి నిల్చుండు. కొంచెం దూరం వెళ్ళాము కానీ చాలా మంచిగా అనిపించింది. జనాలు కూడా చాలా వచ్చారు, ఫ్యామిలీ. అన్ని చెట్లే. ప్రశాంతత కోసం వెళ్ళాలంటే మంచిగా మనం డెక్కన్ పార్క్ వెళ్ళిపోతే అయిపోతుంది. ఏమన్నా వండుకొని అక్కడనైతే తినడానికి ఏం లేవు. మంచిగా మనం ఏదన్నా మంచిగా ఐటమ్స్ చేసుకొని వెళ్ళి పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తే చాలా హాయిగా రోజు మంచిగా గడిచిపోతుంది. చెట్ల కింద చాలా మంది ఉన్నట్టు, చాలా మంది కనిపిస్తారు. ఇంకా చేస్తున్నారు, పని అయితే నడుస్తుంది. కానీ ఇంకా కొన్ని రోజులు అయితే చాలా బాగా అవుతట్టుంది. అసలు మేము వెళ్ళిన దానికి ఇప్పటికైతే మొత్తం నేనే గుర్తుపట్టలేకపోయినా అలా అయింది ఇది. అప్పుడు ఇలా లేకుండే, అంత గుట్టలు అలా ఉండే. చాలా నీట్గా ఉంది. మొత్తం లోపలనైతే భలే నీట్గా చేసారు. అసలు చూడండి ఎంత బాగుందో. పిల్లల్ని తీసుకొని వెళ్తేనైతే చాలా బాగా 1 day మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అసలు. చూడండి, మంది అయితే చూడండి ఎంత మంది ఉన్నారు. పిక్నిక్ టైప్లో వచ్చేసారు వాళ్ళందరూ. ఎంత బాగుంది చూడండి గ్రీనరీ. అక్కడ వాటర్ వస్తున్నాయి, వాటర్తోనే ఆడుతుర్రు.
పిల్లలు. వాటర్ చూడండి, అదంతా అదే రౌండ్గా తిరిగేస్తుంది. ఈ వాటర్ది చాలా బాగా అనిపించింది. రౌండ్గా తిరిగేసి చెట్లకు వాటర్ వేసినట్టు వేస్తుంది. నేను కూడా భలే ఎంజాయ్ చేసిన, నేను మా బాబు, కొద్దిసేపు మా పాప. ఇంకో మా పాప కూడా వచ్చేసింది. మొత్తం మంచిగా తడిసిపోయినాం, స్నానం చేసినట్టు అయిపోయింది. అది మనుషులు తిరిగినా కొద్ది భలే తిరుగుతుంది, అసలు అది రౌండ్గా తిరుగుతుంది. చెట్టు చూడండి, గుట్ట పైన దాని లెక్క ఉంది చెట్టు. దాన్ని పట్టుకొని ఉయ్యాలలు కూడా ఊగేస్తారు మా ఆయన మా పిల్లలు అయితే. అగో మా ఆయన ఊగుతుండు. అగో మా పాప ఊగుతుంది. ఇప్పుడు మా బాబు వచ్చేసిండు నేను ఊగుతా అని చెప్పి. చూడండి లొకేషన్ ఎంత బాగుందో చూడండి. ఇది 7 టూమ్స్, ఇది కలిపి ఉంది. ఇక్కడది ఇక్కడ, అక్కడది అక్కడ అండి. అక్కడ గేట్ పెట్టిర్రు చూడండి, గేట్ లాక్ చేసేసిర్రు. మార్నింగ్ మాత్రం వాకింగ్ చేసేటోళ్ళకు అక్కడ ఇక్కడ మొత్తం గేట్స్ ఓపెన్ చేస్తారంట. అది ఇది ఒక గేటే మధ్యలో. అసలు గ్రీనరీ చూడండి ఎంత బాగుందో, అసలు అబ్బా ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఇది 7 టూమ్స్కి పోయేది, అక్కడనేమో 7 టూమ్స్. అప్పుడు ఎంతో దూరంలో ఉండే, ఇప్పుడైతే మంచిగా దగ్గర, ఒకటే గేట్ మధ్యలో. చెట్టు కింద ఆడుకుంటున్నారు అందరూ. ఇక వీళ్ళు మళ్ళీ చెట్టు ఎక్కేసిండు మా కొడుకు, ఆడ కూడా ఉయ్యాలొగుతుండు. అంగో వీళ్ళు ఇదిగోండి, వీళ్ళైతే చెట్లు ఎక్కేస్తారు. నేనైతే కూర్చుండిపోయినా. గ్రీనరీ అయితే చాలా బాగుంది ఇక్కడ. అసలు చూడండి ఎంత బాగుందో.
రోడ్ అయితే భలే వేసిర్రు, సాఫ్ట్గా ఉంది. అసలు నడిచినట్టే అనిపించాలి. ఆసారి వెళ్ళినప్పుడు అయితే చాలా ఇదిగా ఉండే. ఇంకా కొన్ని రోజులైతే చాలా బాగా అవుతుంది. చూడండి ఇట్లా గుట్ట టైప్లో. పిల్లలు అయితే దొల్లేస్తుర్రు. మెల్లగా దిగుతున్నాను నేను కిందికి. టెన్నిస్ ఆడుతారు ఇక్కడ. పిల్లలు అయితే చూడండి ఎలా దొల్లేస్తారో, పైకించి కింది వరకు వచ్చేస్తారు. అగో మా బాబు కూడా దొల్లుతుండే అక్కడ. చిన్న పాప అసలు ఎంత బాగా ఆడుకుంటుందో అసలు. అదిగోండి చూడండి ఎలా దొల్లుతుందో. క్రాస్ వెళ్ళిపోతుంది అమ్మాయి. ఇక్కడ దొల్లుకుంటొస్తుంది ఇప్పుడు. ఇక్కడ చూడండి కొబ్బరి చెట్లు పెట్టిర్రు. అసలు ఎంత బాగుందో అబ్బా. టెన్నిస్ ఆడుతారు ఇక్కడ వాళ్ళు. చూడండి కింద చెట్లు. అక్కడ ఏదో టెంపుల్ ఉందని చెప్తే సరే అని చెప్పి వెళ్తున్నాం లోపలికి. టెంపుల్ లెక్క కనిపిస్తుందని చెప్పి. చూడండి కాళ్ళు చేతులు కడుక్కునేది. ఇదే టెంపుల్. ఏం దేవుడు ఉండో అని చెప్పి వెళ్దామని వెళ్తున్నాము. కానీ గుడి బంద్ ఉంది. బోనాలు జరుగుతాయి అనుకుంటా. గుడి మాత్రం లాక్ చేసి ఉంది. చూస్తే కనిపించడం లేదు. పొలాలలో తిరిగినట్టు అనిపించింది అసలు. ముందు ఇదంతా రౌండ్ వేయడానికి ట్రైన్ ఉండేది అనుకుంటా. ఇప్పుడైతే ఖరాబ్ అయిపోయింది. తర్వాత వేస్తారో ఏమో తెలీదు. కాకపోతే ఇది ట్రైన్లో కూర్చొని మంచిగా రౌండ్ తిరగొచ్చేమో, మరి వేస్తారేమో రోడ్స్ మొత్తం గిట్ల అంతా అయిపోయినాక. చూడండి ట్రైన్. అగో మా వంశీ మా ఆయన ఇద్దరు కలిపి నడిపించేస్తారు ట్రైన్ని. అక్కడ తిరుగుతుంటే అందులో ఇక్కడ నెమలికలు ఉన్నట్టు అనిపించింది. అదే వీడియో షూట్ చేస్తున్నాము. వెళ్ళిపోయింది అది సౌండ్కి. అక్కడ ఉంది చూడండి. భయానికి వెళ్ళిపోతుంది అది.
తిరుగుతుంటే భలే అనిపిస్తుంది అసలు. వచ్చినా మాట్లాడము వండుకుంటామని పోతున్నావు. ఇక్కడ బావి ఉందని చెప్పి వెళ్తున్నాం. వాటర్ ఉన్నాయంట అందులో. చూడండి వాటర్ చూడండి. తర్వాత స్విమ్మింగ్ చేస్తట్టు ఇక్కడ. స్విమ్మింగ్ పూల్ చేస్తారో ఏం చేస్తారో మరి. దీన్నైతే కట్టిరు ఎందుకో మరి. ఇక్కడ ఏదో చిన్న టెంపుల్ కనిపిస్తుంది అమ్మవారిది. ఏందా అని చూసాము, కనిపిస్తలేకుండా నాగంపాము గుడి లెక్క అనిపించింది. చూడండి దీనిది ఫస్ట్ ఇలా ఉందంట. దీని చరిత్ర మొత్తం ఇక్కడ ఫొటోస్లో పెట్టిర్రు వాళ్ళు. అలా ఉండేది ఫస్ట్. ముందు ఇలా ఉండేదంట ఇది. ఇక్కడ హాయిగా కూర్చోవడానికి పెట్టిర్రు. అంత అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్కి వచ్చేసాం మళ్ళా. బాగా కనిపిస్తుంది కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా మీ పిల్లలతో విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. హాలిడేస్లో పొద్దునొచ్చి సాయంత్రం వరకు వెళ్ళొచ్చు. హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. గ్రీనరీ చాలా బాగుంది. చూడండి మేమైతే చూసినాము. మరి వెళ్తున్నాం బయటికి. బయటికి అయితే వెళ్ళిపోయినాం. బాయ్. మరి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.